నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి మండలి వైస్ చైర్మన్. శ్రీ సొరంగి మోహన్ రావు గారు, రిటైర్డ్ సెట్ శ్రీ ఎస్ఈటి శ్రీ సిఇఓగా రిటైర్డ్ అయ్యారు. ఆయన ముందుగా ప్రసాద్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఎవరిది నీచమైన రాజకీయం, ఎవరు పగబట్టారు, ఎవరు ఈ రకమైనటువంటి శవ రాజకీయాలు చేస్తున్నారన్న దాని మీద మీరు మాట్లాడడానికి ముందుగా ఒకసారి నిన్న జగన్ గారు ఏమన్నారు, అట్లాగే కొంతమంది సామాన్యులు ఎలా విలపిస్తున్నారో చూద్దాం. సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా, వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు, నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు జగన్ బాబు చేసింది చాలా గొప్ప పని, చరిత్రలో సృష్టించాడు. ఎందుకంటే ఇలాంటి ముసలాళ్ళ కోసం, నడవలేని వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, షుగర్ పేషెంట్లు, వికలాంగులు ఎంతోమందికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తాత ఇదిగో పెన్షన్, మా అమ్మ ఇదిగో పెన్షన్ అని లేపి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి సిస్టాన్ని రద్దు చేయమని కోరే ఎదవి అవడం దేనికి? వీళ్ళందరూ ఏమైపోతారు, ఏ విధంగా వెళ్తారు? చంద్రబాబు పీరియడ్లో 5 సంవత్సరాలు అన్నాలు పెట్టుకొని, మంచినీళ్ళు పట్టుకొని, చెట్ల కిందకి వెళ్ళి, ఆఫీసుల కిందకి వెళ్ళి కూర్చొని, ఇంకా డబ్బులు అందులో బ్యాంకులో, సాయంత్రం వస్తాడు, ఇదిగో పొద్దున వస్తారు అంటే వాళ్ళు అక్కడ కూర్చొని తిని సోలిపోయి అక్కడ పడుకొని నానా అవస్థలు పడ్డా ఉన్నాయి. అలాంటి అవస్థలన్నింటినీ జగన్ బాబు చూడలేకే ఇవాళ ఇది చేశాడు. రైట్, అది వారి అనుభవాలు. అలాగే జగన్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు, ఒత్తిడి చేసి తీసుకొస్తున్నారని. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు, ఒకసారి మల్లాది విష్ణు గారి దగ్గరికి వెళ్దాం. అక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటి? ఆయన అక్కడ స్థానికంగా చూస్తున్నారు కాబట్టి, మరి పగబట్టిన రాజకీయం ఎవరిది, ద్వేష రాజకీయం ఎవరిది, శవ రాజకీయం ఎవరిదో ప్రసాద్ రెడ్డి గారు ఎవరిది శవ రాజకీయం? ఎవరు పగబట్టారు వృద్ధుల మీద, వాలంటీర్ల మీద? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎదురుదాడి చేస్తున్నాయి, అట్లాగే చంద్రబాబు గారు కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీలను, బ్యూరోక్రసీని, పచ్చ మీడియాను ఖచ్చితంగా విమర్శించాల్సి ఉందండి. చాలా వృద్ధులతోటి, స్త్రీ బాల వృద్ధులను చక్కగా చూసుకోవటమే సంక్షేమము, రాజధర్మం అని. అది మన పురాణ కాలం నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. వీరిని చక్కగా చూసుకోలేని వ్యవస్థలను మనం నిర్మించుకున్నాం. ఇందులో పనిచేసే అధికారులు అనండి, సిబ్బంది అనండి, రాజకీయ నాయకులు అనండి, వీళ్ళందరికీ మానవత్వం లేకుండా అయిపోయిందా అని అనిపిస్తుంది. అది 65 లక్షల మందిలో కనీసం 8 లక్షల మంది కదలలేని వారు, మానసిక వైకల్యం ఉన్నవాళ్ళు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్న కనీస జ్ఞానం లేకుండా పిటిషన్ వేసిన వారు ఒక సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంట. వాళ్ళు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కదండి, వాళ్ళు మన సమాజానికి పట్టిన పీడ. వీళ్ళు సీనియర్ బ్యూరోక్రాట్లైనా, రాజ్యాంగ పదవులు నిర్వహించినైనా ఇటువంటి కఠినమైన పదాలతో నేను విమర్శించాలనుకుంటున్నాను. నేను సమాజపు భావజాలాన్ని వ్యక్తం చేసే జర్నలిస్టుగా ఈ కఠినమైన పదాలను నేను ఖచ్చితంగా ఉపయోగించాలనుకుంటున్నాను. ఎన్నికల సంఘం కూడా కనీస ఇంగితాన్ని ప్రదర్శించకుండా రూల్ బుక్, సమ్మర్లో తీవ్రమైన ఎండలు వస్తూ మామూలు ప్రజలే, వయసులో ఉన్న వాళ్లే వడదెబ్బకు గురయ్యే పరిస్థితిలో ఉంటే వాళ్లను మీరు అక్కడికి వెళ్ళండి, గ్రామ సచివాలయానికి వెళ్ళండి, లేకపోతే ఇంకొక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి,
లక్షల జీతాలు వచ్చే అధికారులు ఒక రోజు లేట్ అయితే, ఒక వారం రోజులు లేట్ అయితే పెద్ద గగ్గోలు చేసేస్తారు, ఏదో ప్రపంచం అంతా మునిగిపోతున్నది. కానీ వీరికి వచ్చే 3,000, 2,000 ఈ పెన్షన్ సకాలంలో అందకపోతే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతారో అన్న కనీస ఇంగితము ఎన్నికల సంఘానికి లేదా, లేకపోతే ఈ పిటిషన్ వేసిన అధికారులకు లేదా, ఈ పిటిషన్ వెనుక ఉన్న రాజకీయ నాయకులకు లేదా? అంటే రాజకీయాలు ఇంత క్రూరంగా, ఇంత ఇన్హ్యూమన్ గా, అమానవీయంగా ఉంటాయా అని ఆలోచించడానికే భయం వేస్తుందండి. ఇలాంటి అంటే కాంపిటేటివ్ పాలిటిక్స్ లో మీరు కొట్లాడుకోవచ్చు, మీరు విమర్శలు చేసుకోవచ్చు, కానీ వృద్ధుల మీద, పిల్లల మీద ప్రతాపం చూపించడం ఏంటంటే చాలా ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేశారని మొత్తం వ్యవస్థలో పనిచేసే వాళ్ళందరినీ, ఇంక్లూడింగ్ మీడియా, వాళ్ళు దీన్ని సమర్థించడానికి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ, ఏదో మేము ఇంటికే వెళ్ళిమ్మని లెటర్ రాసాము అంటే, ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం చేస్తే దానికి సరైన సమయం ఇవ్వాలి కదా, సమయం ఇస్తే వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు. అలా చేయకుండా తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటే ఏమన్నట్టు? అంటే ఒక వారం రోజులు లేట్ అయినా పర్వాలేదు, మీకు ₹1,00,000, 2,00,000, 5,00,000 జీతాలు వచ్చే వాళ్ళకి ఏం పర్వాలేదు, కోట్ల వాళ్ళకి పర్వాలేదు. ప్రసాద్ రెడ్డి గారు, అసలు సమస్య ఏమిటి? వాలంటీర్లు ఇళ్లకి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి వీల్లేదనే కదా రామోజీరావు గారు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఇప్పుడు యాడ్ అయ్యారు. పురంధరేశ్వరి గారి ద్వారానే ఇప్పుడు ఈ ఆపరేషన్ అంతా జరుగుతోందనేది జనరల్ గా వస్తున్న టాకు. దానికి తగ్గట్టుగానే ఆవిడ ఫిర్యాదు ఎవరో పోలీస్ ఆఫీసర్ల మీద, అందరి మీద ఆవిడ ఫిర్యాదు చేసిందని ఇవాళ ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ఇచ్చారు కదా. సో ఇవంతా బీజేపీ పొత్తు, అందుకోసమే ఒక్క నిమిషం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వాలంటీర్లు వెళితే, ఇళ్ళకి వెళితే అభ్యంతరం పెట్టిన రామోజీరావు లేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగస్తులను ఇండియా పంపించవచ్చు అంటున్నారు. అది సరే, అందుకు చక్కగా ఏర్పాటు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఏం పడి, పైగా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా ఉండదా? ఇప్పుడు హైకోర్టు ఒప్పుకోలేదు ఇళ్ళకి పంపడాన్ని, చివరికి ఎలక్షన్ ఇతర రాష్ట్రాల్లో లేదు కదా అంది. కానీ ఇక్కడ ఒక సదుపాయం అలవాటు చేశారు కాబట్టి ఈ సమస్య వచ్చింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, సరే కోర్టులు, ఎలక్షన్ కమిషన్ పక్కన పెడితే, ఇన్నాళ్ళు అసలు ఇళ్ళకు పంపడాన్నే వ్యతిరేకించిన వీళ్ళు, చంద్రబాబు గారు కానీ, రామోజీరావు వీళ్ళంతా ఇప్పుడు రివర్స్లో ఇళ్ళకు పంపండి అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళ పగబట్టింది వృద్ధుల మీద, వాళ్ళ శవరాజకీయాలు చేస్తోంది వేరే వాళ్ళ. కోర్టు వ్యాఖ్యానాన్ని కూడా మనం కొంచెం నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుందండి. అంటే ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువ మందికి ఇది మన ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ ఇస్తున్నారు, ఎక్కువ మొత్తాన్ని పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళకి ఒక ఇబ్బందులు, ఈ వృద్ధులు పడుతున్న ఇబ్బందులను గమనించి ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. 4.5 సంవత్సరాలుగా చాలా చక్కగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జిక్యూషన్ డెలివరీ మెకానిజం గా అభివృద్ధి చెందింది. ఇది మోడల్ అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్న తరుణంలో కోర్టు ఇలా వ్యాఖ్యానించడానికి కూడా కొంచెం నిశ్చితంగా పరిశీలించాలి. కోర్టులు లేనప్పుడు కూడా సమాజాలు నడిచాయి, కోర్టులు లేనప్పుడు కూడా ప్రభుత్వాలు నడిచాయి. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇవ్వరా అనేది ఒక బ్యూరోక్రాటిక్, అటోక్రాటిక్ అప్రోచ్ అని నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. కోర్టుల అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. నిజానికి ఎన్నికల సంఘం కానీ, కోర్టులు కానీ వాళ్ళు ఏసీ గదుల్లో కూర్చొని బ్యూరోక్రాటిక్ అప్రోచ్ తోటి అంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నది, వృద్ధులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశాన్ని పరిశీలించకుండా ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి నిర్ణయాలు చాలా చేశారండి. అంటే దీనివల్ల సమాజం సఫర్ అవుతున్నది. నిజానికి 4.5 సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్న వాళ్ళు ఒక 2 నెలలు ఆగిపోతే వాళ్ళ ప్రభావం ఓటర్ల మీద మారిపోతుందా, లేకపోతే వృద్ధుల మీద మారిపోతుందా, లేకపోతే 2 నెలలు ఏప్రిల్ నెలలో ఇచ్చేసిన తర్వాత మే నెలలో ఎలక్షన్లు దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు ముందుగా వార్నింగ్ ఇచ్చి ఇంటి దగ్గర డెలివరీ చేయొద్దండి, పెన్షన్లు నగదు బదిలీలు చేయొద్దు, నగదు చేయొచ్చు అని చెప్పవచ్చు. కానీ తగిన సమయం ఇవ్వకుండా ఆఖరి క్షణంలో నిర్ణయం తీసుకొని ఇది ప్రభుత్వం మీద నింద వేయటము, అధికారుల మీద నింద వేయటం అనేది చాలా అంటే జుగుప్సాకరమైన వైఖరి అని నేను చెప్పాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా. అలాగే 8 లక్షల మంది కదలలేని పరిస్థితుల్లో ఉన్నవారు, చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి ఇవ్వటానికి
మరి కరోనా వచ్చినప్పుడు ఈ వ్యవస్థ అంతా ఏమైపోయిందండి? కరోనా వచ్చినప్పుడు ఈ వాలంటీర్లే స్వచ్ఛందంగా వెళ్ళి కరోనా పేషెంట్లని చాలా ఆదుకున్నారు. దేశంలోనే కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రపంచంలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగినంత చక్కగా కరోనా పేషెంట్లకు వైద్యం జరగలేదు, కరోనా పేషెంట్లకు ప్రభుత్వ ఆదరణ రాలేదు. దీనిని అన్ని దేశాలు చాలా రాష్ట్రాలు అబ్జర్వ్ చేశాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వము ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిగ్గుతో తల వంచుకునే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కరోనా పేషెంట్లతో వ్యవహరించింది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వాలంటరీ సిస్టమ్. ఆ వాలంటరీ సిస్టమ్ చాలా సమర్థంగా పనిచేసి అగ్ని పరీక్షను తట్టుకుని నెగ్గింది. ఈ అగ్ని పరీక్షను తట్టుకుని పునీతమైన ఈ వాలంటరీ వ్యవస్థను పవన్ కళ్యాణ్ ఏమంటాడు? అది ఏదో హ్యూమన్ ట్రాఫికింగ్ అంట. అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ హిస్టరీ ఎవల్యూషన్ ఏమైనా తెలుసా పవన్ కళ్యాణ్కి? నాకేదో కేంద్రంలో ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారంట. ఆ ఇంటెలిజెన్స్ అధికారులు ఎవడో చెప్పడు, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది చెప్పడు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఏ ర్యాంకులో ఉన్నదో చెప్పడు. ఏదో ఒక రాయేసేయటము, ప్రభుత్వం మీద చేయటం, విమర్శ చేయటము, తెలియని జనాన్ని కొద్దిగా నమ్మించటము, పచ్చ మీడియానికి ప్రచారం చేయటము, ఇదంతా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ ఎంత ఇన్హ్యూమన్ గా ఉన్నారో ప్రజలు గుర్తించారు. వృద్ధులు రేపు ఎన్నికల్లో వీళ్ళందరికీ చాలా చక్కని బుద్ధి చెప్తారు. ఓటు దెబ్బతోటి చెప్పు దెబ్బ కంటే భయంకరమైన దెబ్బ కొడతారని నేను భావిస్తున్నాను. అంటే నేను ఎంత యాజిటేట్ అవడానికి కారణం ఏంటంటే ఆ వృద్ధులు కొంతమంది చనిపోయారండి. అవును, అంత అవసరమా? దీనివల్ల ఏమైనా మీరు ఎన్నికల సంఘటన సాధించిందా? కోర్టులు ఏమైనా సాధించాయా? రాజకీయ పార్టీలు ఏమైనా సాధించినాయా? రాజకీయ నాయకులు ఏమైనా సాధించారా? కాదు, మీరు రాజకీయ పార్టీ వచ్చిన తిరుగుబాటు ప్రసాద్ రెడ్డి గారు, మీరు స్పెసిఫిక్ గా ఫలానా రాజకీయ పార్టీ అని చెప్పండి, లేకపోతే అన్ని పార్టీలు వ్యతిరేకించాయనుకోవచ్చు. అది సమస్య. ప్రజలందరికీ తెలుసు సార్, ప్రజలు వృద్ధులకు కూడా తెలుసు. మనకి ఏమి చెప్పక్కర్లేదు. పీపుల్ ఆర్ వెరీ వైజ్, పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్, పీపుల్ ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్. దే విల్ గివ్ దర్ జడ్జిమెంట్ ఆన్ May 13th. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కుమినేని గారు, ప్యానెల్లో నమస్కారం. ఎవరిది పగ, ఎవరిది శవరాజకీయం? నిన్న నేను చూశాను, చాలా బాధాకరం కలిగింది కుమినేని గారు. ఎందుకంటే కొంతమంది వాలంటీర్లు ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు పాపం. ఎందుకంటే వీళ్ళు వెంటాడి వేధించి వాళ్ళని భయపెట్టి ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాల నుంచి తప్పుకున్నా వాళ్ళు జగన్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు కుమినేని గారు. నిన్న నేను కళ్ళారు చూశాను 3 సచివాలయాలు వెళ్ళి. ఆ వృద్ధులు ఎందుకు భయపడుతున్నారంటే మళ్ళా రేపు ఎల్లుండి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 6 తేదీ వరకు ఇస్తామని చెప్పారు కుమినేని గారు. అయినా వాళ్ళు అపనమ్మకం ఎందుకు కలుగుతుందంటే మళ్ళా చంద్రబాబు గారు ఏదన్నా చేసి మన ఎత్తున గుండేస్తాడేమో, మళ్ళా ఆపేస్తాడేమో పెన్షన్లు అని బాధతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీల్ చైర్లోనో దాంట్లోనో కూర్చొని వస్తున్నారు. వచ్చి వాళ్ళు తిడుతున్నారంటే తెలుగుదేశం నాయకుల్ని ఇట్లాట్లా కాదు, ఆ బూతులు భరించలేము కుమినేరు. నిన్న మీకు కూడా చెప్పాను, దుమ్మెత్తున్నారు వాళ్ళని ఎత్తినైతే. కానీ ఇంత దారుణంగా ఇందులో ఒకటి ముఖ్యంగా ఆలోచించాల్సింది కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం చాలా పొరపాటు కుమినేని గారు. ఎందుకంటే మానవత్వంతో ఆలోచించాలి. ఎందుకంటే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కావచ్చు, వికలాంగులు కావచ్చు, వేరే విధంగా ఉన్న వాళ్ళంతా కావచ్చు, వాళ్ళ పైన కూడా అంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలు ఇస్తున్నారు. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు కుమినేని గారు? రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. దుర్గా ప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గా ప్రసాద్ గారు సంక్షేమం. నమస్కారం అండి. నమస్కారం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1,40,00,000 ఓట్లు స్టాండర్డ్ గా పడేటట్టు చేశారండి. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతున్నామంటే, అంతేనా? 67 లక్షల మంది పెన్షన్దారులు, 2,65,000 మంది వాలంటీర్లు, వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యులు కనీసం ఒకళ్ళన్నా ఉంటారు. అంతవరకు లెక్కేసుకుంటే 1,40,00,000 ఈ పెన్షన్దారుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఓట్లు వేస్తారా అది ఆటోమేటిక్ గా జరగవచ్చు, వేరే విషయం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు మానవత్వం లేకుండా వ్యవహరించడమే కాకుండా ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. మొన్నటిదాకా వాళ్లే వాలంటీర్లని బండబూతులు ఇచ్చారు. ఇప్పుడు జనమంతా వీళ్ళందరినీ తిడుతుంటే, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, రామోజీని, రాధాకృష్ణ, జనమంతా బండబూతులు తిడుతుంటే వీళ్ళు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు. అది
మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని వీళ్ళందరూ ఎదుర్కొంటున్నారండి. రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, ఏమిటి అసలు వాస్తవ పరిస్థితి ఏమిటి? జనం ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరే శవ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు గారు విమర్శిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే మీ మీద విరుసుగు పడుతున్నాయి. ఏదో వాళ్ళు మొన్నటిదాకానే వాలంటీర్లు తిట్టారు, ఇప్పుడు మిమ్మల్ని తిడుతున్నారు. అంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది పరిపాలనలో. ఆ పరిపాలనలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ప్రధానమైనటువంటిది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెన్షన్లు డెలివరీ అనేది చాలా భయంకరంగా ఉండేదన్నమాట. అప్పుడు కూడా 5-6 డివిజన్లకు కలిపి ఒక చోట ఇచ్చేవాళ్ళు, ఒక రోజు ఇచ్చేవాళ్ళు కదా, 5-6 రోజులు, వారం రోజుల పాటు ప్రతిరోజు తిరిగి అక్కడ గుమిగూడి అప్పుడు కూడా మరణాలు సంభవించడం జరిగింది విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాల్లో. దాన్ని అంతా కూడా చూసిన తర్వాత ఒక వ్యవస్థని తీసుకురావాలి, 66 లక్షల మందికి సులువుగా ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేరువ చేస్తూ అందరికీ సచివాలయం వ్యవస్థ ద్వారా ఒక క్లస్టర్లో అంటే 50-60 మంది కుటుంబాలకు ఒక బాధ్యుని పెట్టి సేవా కార్యక్రమం ద్వారా వారందరినీ మోటివేట్ చేసి తీసుకొచ్చి ఒక మంచి వ్యవస్థ తీసుకొచ్చి నడుస్తున్నటువంటి తరుణంలో ఒక దుర్బుద్ధి పుట్టిందనమాట. ఏమనంటే వాలంటీర్లు పెన్షన్ ఇస్తే ఆ వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రచారం చేస్తారు అని చెప్పని ఒక దుష్టబుద్ధితో ఎన్నికల కమిషన్కి వెళ్ళడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది అనుమానంతో. అలాగే రకరకాలుగా చేయడం జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాలంటీర్ వ్యవస్థ దాన్ని ఏ విధంగా పక్క తప్పించాలనే ప్రయత్నం చేశారో, వాళ్ళ మీద ఎన్ని రకాల దాడులు చేశారో ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధరేశ్వర్ గారు కానీ, ఎల్లో మీడియా కానీ అదంతా మనం చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ ఎన్నికలలో సమీపిస్తున్నటువంటి తరుణంలో పీపుల్స్ ఫర్ డెమోక్రసీ కోర్టుకు పోవటం, కోర్టు నుంచి ఎన్నికల సంఘానికి డైరెక్షన్ వెళ్ళటం, ఎన్నికల సంఘం దగ్గర నుంచి నిర్ణయం తీసుకోవటం, పెన్షన్ల పంపిణీ మీద కష్టాలు పడటానికి, ప్రాణాలు కోల్పోవటానికి, వాళ్ళందరి ఇబ్బందులకి ఎవరు గురి అయ్యారో వాళ్ళకి నేరుగా అర్థమైపోయింది అనమాట. చంద్రబాబు కానీ, వాళ్ళ గ్యాంగ్ కానీ, లేకపోతే రమేష్ గారు కానీ. ఇది చేసినటువంటి తప్పు ప్రజల్లో వచ్చినటువంటి ఆగ్రహాన్ని, ప్రజల్లో వచ్చినటువంటి నిరసనని, పెళ్లిబుక్కున్నటువంటి నిరసనని చూసిన తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చి ఏం చెప్తున్నారు? పెన్షన్లు ఇంటింటికి పంచండి, మేము వద్దన్నామా అని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు అడ్డుకుంటుందని చెప్పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తుందని చెప్పని, అసలు ఎక్కడికి పోతుందో ఆంధ్రప్రదేశ్లో రాజకీయమో అని చెప్పని అర్థం అవుతలేదండి. ఒకళ్ళు మాట్లాడటము, ఎల్లో మీడియా దాడి చేస్తుంది, మామూలు దాడి కాదు. ప్రతిరోజు కూడా పుంకాలుగా అబద్ధాలన్నీ కూడా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు పెన్షన్లు ఈ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ గారి యొక్క నిర్ణయాల మూలంగా, ఆలోచన మూలంగా. మళ్ళీ ఒక పక్క ఆపుతూనే మళ్ళీ అందరికీ కూడా వాయిస్ మెసేజ్లు అనమాట. మీరు పెన్షన్లు ఇంటి వద్దనే పంపిణీ చేయాలి, వైఎస్ఆర్ సర్కార్ ఎందుకు పంపిణీ చేయలేకపోతుంది, పెన్షన్లు ఇవ్వకుండా వాళ్ళ కులానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చింది, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 నెలలు మీరు తీసుకోకపోయినా 4,000 రూపాయలు చొప్పున నేను పెన్షన్ ఇస్తాను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒక దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా అందరి మీద కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పెన్షన్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నటువంటి పెన్షన్లు ఎన్ని 34 లక్షలు ఉంటే ఈరోజు 66 లక్షల మంది ఉన్నారు. నిన్న మొన్న అన్ని పత్రికల్లోనూ రావడం జరిగింది. సంవత్సరానికి 2 పర్యాయాలు పెన్షన్ ఇస్తున్నారు. 2018 వరకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే 2019 నుంచి 2250 నుంచి ఈరోజు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఈ పెన్షన్ గురించి ఒక సంస్కరించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి డోర్ డెలివరీ సిస్టమ్ తీసుకొచ్చి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుర్బుద్ధితో, ఉదాహరణకి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు 2,35,000 మంది ఉన్నారు. ఈరోజు 2,70,000 రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్లోకి పోయింది, ప్రజల యొక్క అకౌంట్లోకి పోయింది. నేను అనుకుంటాం 1915 ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం. 30 సంవత్సరాల పాటు ఉన్నటువంటి వ్యక్తి, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి పనులు చేయకుండా, ఈ రకమైనటువంటి సంస్కరణలు తీసుకురాకుండా మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని అంటే 5 సంవత్సరాల వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన చేసి ప్రజల యొక్క హృదయాలను చూరుకొని అందరికీ ఏ విధంగా కావాలో చేస్తున్నటువంటి వ్యక్తితో పోటీ పడుతూ
ఈరోజు మేము ప్రజలతో మమేకమయ్యాము, లేకపోతే నేరుగా ఎస్సీ బీసీ మైనార్టీ లేకపోతే ఉన్నత వర్గాల్లో ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళతో డైరెక్ట్గా ప్రభుత్వం కాంటాక్ట్ అయ్యింది. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా సంబంధాలు ఏర్పడాయి. ఒక మంచి అభినవ సంబంధం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రజలతో మమేకం అవ్వలేదు, ఏ రోజు కూడా ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు పార్టీల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ 2 నెలల కాలంలో ప్రతిరోజు కూడా పేపర్లు చూడాలన్నా చంద్రబాబు నాయుడు గారు మాటలు వినాలన్నా కూడా ప్రజలు భయపడిపోతున్నారు అనమాట. వాళ్ళు ఇప్పటికీ అర్థం కాలేదు. ఐఏఎస్ల వ్యవస్థ కానీ, సచివాలయాల వ్యవస్థ కానీ, లేకపోతే వాలంటీర్ల వ్యవస్థ కానీ, కలెక్టర్ల వ్యవస్థ కానీ, అలాగే ప్రజల యొక్క ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో కనెక్ట్ అయ్యి లేవు. ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ కనెక్ట్ అయ్యారు. ఒక ఎస్పీ గారిని మార్చినా, ఒక ఐఏఎస్ని మార్చినా ఓకే, మార్చుకోమనండి, వాళ్ళ ఇష్టం, అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారో. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వాములు అయి ఉన్నారు. పరిపాలన అధికారంలో ఉంటే ఏ విధంగా పరిపాలన చేయొచ్చో చేసి చూపించారు. కాబట్టి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దుష్టబుద్ధి అన్నమాట, ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కుటిలమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు మళ్ళీ తిరిగి మంచి పరిపాలన రావాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే, ప్రజల యొక్క అన్ని వర్గాల వారి యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్ ముందడుగు పడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వెళ్ళాలి. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా కలెక్టర్లు మారిస్తే, ఎస్పీలు మారిస్తే, వాలంటీర్లు మారిస్తే తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో చెడు జరిగిపోతుందనో, ఏదో ఇబ్బంది పడుతుందనో, అధికారం రాదనో, లేకపోతే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడరనో చెప్పనేది వాళ్ళ యొక్క ఏమన్నారంటే వాళ్ళ దుర్బుద్ధికి, వాళ్ళ యొక్క దుష్టబుద్ధికి నిదర్శనం. అంతే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పగరాజకీయం అని, మీది శవరాజకీయం అని చంద్రబాబు అంటున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు పెద్ద ఎత్తున పరుస్తున్నారు, టీవీల్లో ప్రచారం చేస్తున్నారు. జనం ఎవరిని నమ్ముతారు? ఇందాక జగన్ గారు చెప్పింది విన్నాం, చంద్రబాబు గారు చెప్పింది చదివాం. ఎవరిని నమ్ముతారు సార్? ఇప్పుడు మనం 5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి. 5 సంవత్సరాల పరిపాలనని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చూశారు. చూసినటువంటి తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ 4-3 రోజుల నుంచి వచ్చినటువంటి గందరగోళానికి ఎవరు కారకులు? 5 సంవత్సరాల నుంచి సజావుగా సాగుతున్నటువంటి వ్యవస్థ, 5 సంవత్సరాల నుంచి సచివాలయం వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి దాని యొక్క ప్రతిఫలాలు ఎలా ఉన్నాయి? ఇంటింటికి పోయి పెన్షన్ ఇవ్వటము, ఇంటింటికి పోయి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండటము, సజావుగా 1వ తారీఖునే ఉదయాన్నే పెన్షన్లన్నీ పంపిణీ 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా జరిగినటువంటి కార్యక్రమం ఒక పక్క అయితే, చంద్రబాబు నాయుడు గారి మూలంగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మూలంగా జరిగినటువంటి గందరగోళానికి ఎవరు కారకులని ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. దీన్ని మళ్ళీ తిరిగి ప్రజల యొక్క ఆగ్రహము, పెన్షన్దారుల యొక్క ఆగ్రహము, వాలంటీర్ల ఆగ్రహము కూడా వాళ్ళ మీద పడకూడదనే ఉద్దేశంతో ఈ ఎల్లో మీడియా అంతా కూడా తంటాలు పడుతూ ఉంది. దానికి ఏం చెప్తున్నారంటే కక్ష రాజకీయాలు లేకపోతే శవ రాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. ఎవరైనా ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ విధానం ద్వారా 5 సంవత్సరాలు నడిచిన తర్వాత ఈరోజు వచ్చిన గందరగోళానికి ఆయన కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి గారే కారణము. దీనికి పెన్షన్లు ఈ రకంగా వృద్ధులందరూ రోడ్డు మీద ఉంటానికి అని చెప్పి ఎవరైనా భావిస్తారా? ఎవరన్నా ఆలోచన చేస్తారా? చదువుకున్న వాళ్ళు కానీ తటస్థవాదులు కానీ, రాజకీయం ఏంటని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, పరిపాలన అంటే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ పేపర్లో రాసినంత మాత్రాన ఎవరైనా ఏవైనా రాసుకోరు, ఏదైనా చేసుకోండి. కానీ ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వం ఆలోచన ప్రజలకి ఈ పాటికే అర్థమైంది. కానీ ఈరోజు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పని బురజల్లటము లేకపోతే బండలేయటము చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. ఆయన 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రకంగానూ ఏ మంచి పని చేయకుండా మళ్ళీ నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఈరోజు వచ్చి 5 సంవత్సరాల ముఖ్యమంత్రితో 30 సంవత్సరాల ముఖ్యమంత్రి పోటీ పడుతున్నానంటే ఆయన దిగజారుతనం కానీ ఆయన ఆలోచన కానీ ప్రజలందరికీ కూడా అర్థమైంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. రైట్. బాపట్ల నుంచి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. ఎవరిది శవరాజకీయం? పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్కారం. మరి ఈ పెన్షన్ గురించి సార్, రామోజీరావు గారు కానీ రాధాకృష్ణ గారు కానీ చంద్రబాబుకి గొయ్యి తీస్తున్నారండి వాళ్ళకి తెలియకుండానే. అంతేనా? ముమ్మాటికి ఇది సత్యం. వాలంటీర్ల మీద విషం చంద్రబాబుని గొయ్యి తీసి దానిలో
జనాన్ని పెట్టమని ఒక సలహా ఇస్తున్నారు అనమాట ఓకే. ఆ గొయ్యిలో. సో ఏది ఏమైనా ఏం సార్, చెప్పండి, కంప్లీట్ చేయండి. జనం అనే జగన్ కొండను, జనం అనే జగన్ కొండను ఢీ కొట్టడం చంద్రబాబు కాదు కదా, రామోజీ కాదు కదా, రాధాకృష్ణ కాదు కదా, ఎవరి తరము కాదండి. రైట్, అందుకనే ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు. చంద్రబాబుకి సంబంధం లేదు. ఎన్ని దాడులు చేస్తే ఏముంది సార్, రైట్, ఆఖరికి వాళ్ళకి గొయ్యే గతి. రైట్, ఓకే, ధన్యవాదాలు. భాస్కర్ గారు ఏలూరు నుంచి. భాస్కర్ గారు చెప్పండి, ఎవరిది శవ రాజకీయం, ఎవరు ఎదురుదాడి చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు 75 వచ్చిందండి, కానీ ఇంకా మైండ్ మెచ్యూరిటీ రాలేదు. ఇంకా అంటే వృద్ధుల మీద కూడా వడి అడుగుతున్నాడు. పెన్షన్ 1 నెల ఆపగలడు, 2 నెలలు ఆపగలడు. గత 58 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఇస్తూ వచ్చాడు. 1 నెల ఆపిన వల్ల జనాలకు అర్థమవుతుంది ఎవడు ఏంటి అనేది. సంక్షేమం కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి సంక్షోభాలు క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు అలాంటి పట్టుకొని ఇక్కడ జనాలు నమ్ముతారని పిచ్చి బ్రహ్మలో బతుకుతున్నాడు. ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు తెగ రాస్తున్నారు కదా, జగన్దే తప్పు, జగన్దే తప్పు అన్నట్టు. పేపర్లే కాదు, పాంప్లెట్లేనా? అట్లాగే పేపర్లు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు పాంప్లెట్లుగా మార్చినందుకు కూడా సిగ్గుపట్టలేదుగా మరి. అప్పుడు సిగ్గరేది లేదు సార్ అలాగే. 70 సంవత్సరాలు వచ్చింది చంద్రబాబు నాయుడికి. చివరికి సో వాళ్ళని నమ్మి చంద్రబాబు మునుగుతున్నాడా, చంద్రబాబు నమ్మి వీళ్ళు మునుగుతున్నారా? చంద్రబాబు నమ్మితే ఎవడైనా మునుగుతారు సార్. చంద్రబాబు నాయుడు చాలా పేరు ముంచే బాబు, చంద్రబాబు కాదు. ఓకే, రైట్. మోహన్ గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? నిజంగానే పగ ఎవరిది, శవరాజకీయం ఎవరిది? ఇవాళ చంద్రబాబు గారు అదే మాట అన్నారు, దాన్ని మళ్ళీ వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రెచ్చిపోయి జనం అంతా నమ్మొద్దు అన్నట్టుగా ప్రచారం చేయడానికి పూనుకుంటున్నారు. మీకేమనిపిస్తోంది? వాళ్ళు చేస్తున్నది రాజకీయం ఫలిస్తుందా? శవరాజకీయం వాలంటీర్లని వద్దనేది ఇట్టిని వాళ్ళే ఇప్పుడు ఇలాగ పంపిస్తుంది అంటున్నారు. అసలు ఇలాగ పంపించొద్దనే కదా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మీదపడి కలిసింది. ఇప్పుడు ఇలాగ పంపిస్తుందని వాళ్ళే అంటున్నారు. ఏది ఎట్లా చూస్తారు దీన్ని? కేఎస్ఆర్ గారు మాట్లాడండి. ప్రసాద్ రెడ్డి గారికి, విష్ణు గారికి నా తలకి నమస్కారాలండి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇండియాలోనే ఒక అత్యున్నతమైన వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగిందండి. ప్రభుత్వం తాలూకా పథకాలు పేదల వద్దకు, ఇంటి వద్దకు చేర్చడంలో వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగా పనిచేస్తున్నది అనేది వాస్తవం. మరి అటువంటి ఈ వాలంటీర్లని ద్వారా పెన్షన్లు పంచొద్దు అనే నిర్ణయం మాత్రం ఏ ఒక్కరు కూడా హర్షించరండి. ఎందుచేతనంటే గత 5 సంవత్సరాలుగా వాలంటీర్లు ఎంత బాగా ఆ 50 కుటుంబాలకి ఎన్ని రకాల కార్యక్రమాలు, ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు అందించారనేది మనం దగ్గరుండి అందరం కూడా గమనించడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ఉన్న లేదా వార్డుల్లో ఉన్న వృద్ధులందరూ కూడాను బాగా వాలంటీర్లతో కనెక్ట్ అయిపోయారండి. వాలంటీర్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాకు సంక్షేమ పథకం వస్తుంది, ఎప్పుడు మాకు పెన్షన్ వస్తుంది, ఎప్పుడు మాకు రేషన్ అందిస్తారు, ఈ రకంగా వాళ్ళు ఒక రకమైన సన్నిహితమైన సంబంధాన్ని వాళ్ళతో ఏర్పరచుకోవడం జరిగింది. మనం ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేసేటప్పుడు ఆ సేవల తాలూకు గుర్తింపు అనేది తప్పనిసరిగా అందరూ గుర్తిస్తారనేది వాస్తవం అండి. అందుచేత ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైన, చాలా బాగా ఉపయోగపడే వ్యవస్థగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి వ్యవస్థ ఇంతకుముందు ఎందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టలేదండి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఈ వృద్ధుల తాలూకు సాధక బాధకాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఆయన ఈ రకంగా చేస్తే బాగుంటుంది, సంక్షేమ పథకాల తాలూకా ఫలితాలు అన్నీ కూడా వాళ్ళ ఇంటి వద్దకే చేరాలనే ఆలోచనతో ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు వాలంటీర్లు వాళ్ళకి ఇస్తున్న గౌరవ వేతనం అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ అండి. కానీ మా ఊరిలో ఉన్న వృద్ధులకి, మా ఊరిలో ఉన్న వికలాంగులకి, మా ఊరిలో ఉన్న అవ్వాతాతలకి ఏదో ఒక రకంగా మేము సేవ చేద్దామనే ఆలోచనతో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఒక స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్టుగా మనందరం కూడా భావించాలండి. ఇంతకుముందు ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఆ సెక్రటరీ అక్కడ మండల ఆఫీస్కో లేదా ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళి వాళ్ళు ఒక 3 రోజులు 4 రోజుల పాటు వెయిట్ చేస్తే కానీ వచ్చే కాదు. ఇప్పుడు అలాంటిది 66 లక్షల మంది ఈ పెన్షన్దారులకు ఇంటింటికి తెల్లవారే 1వ తారీఖు మార్నింగ్ కల్లా తలుపు కొట్టి వాళ్ళకి పెన్షన్ అందజేయడం అంటే ఇది ఒక అపూర్వమైన ఘట్టంగా నేను భావిస్తున్నానండి. కాబట్టి ఇటువంటి వ్యవస్థ క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి నేను అభినందిస్తున్నానండి.
మనమే కాదు, నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వ్యవస్థ గురించి మనందరం కూడా తప్పనిసరిగా ఒక మంచి స్పందనతో వానికి మనం జేజేలు చెప్పాలండి. కారణం ఏంటంటే ఈరోజు మన కరోనా సమయంలో వాలంటీర్లు తెలుసు సేవలు ఎవరు మర్చిపోతారండి? ఆ రోజు వాళ్ళ తాలూకా కుటుంబాలని, వాళ్ళ తాలూకా పిల్లల్ని, వాళ్ళ తాలూకా బంధువులు కూడా విడిచిపెట్టి ఈ రెడ్ ఏరియాలో కూడా వాళ్ళు మోహన్ గారు ఈ విషయాలు పలుమార్లు చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ రోజున చెప్పండి సార్, ఈ రోజున చంద్రబాబు గారు కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కొత్త రాగం అందుకున్నారు. నిన్నటిదాకా అసలు వాలంటీర్లు ఇళ్ళకెళ్ళటం వల్లే ప్రమాదం జరిగిపోతుంది, వైసీపీ గెలిచిపోతుందని చెప్పి ఇళ్ళకెళ్లకుండా అడ్డుపడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇళ్ళకి పంపించాలి, ఆ సిబ్బందిని పంపించండి, ఈ సిబ్బందిని పంపించండి ఎట్లా చెబుతారు? మరి ఇళ్ళకి పంపించడాన్నే కదా వీళ్ళు వ్యతిరేకించింది. అది రాయకుండా ఈ శవ రాజకీయం, పగ రాజకీయం అని పచ్చి అబద్ధాలు ఎట్లా రాస్తున్నారు? దాని మీద మీకేమైనా అభిప్రాయం ఉంటే చెప్పండి. ఇప్పుడు అదే మనం గమనించాలండి. వాలంటీర్లు వ్యవస్థ వద్దు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ల ద్వారా మళ్ళీ పెన్షన్లు పంపించండి అని చెప్పేసి వీళ్ళే మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు నమ్ముతారండి ప్రజలు? ఇక్కడ నమ్మడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదండి. ఎంచేతనంటే ఈ వాలంటీర్ల వల్లనే అన్ని రకాల ప్రలోభాలు పెడుతున్నారు అని చెప్పేసి ఆ రకంగా ముందు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలు ఎదురు తిరగడం జరిగిందో, అవ్వాతాతలు ఎప్పుడైతే ఎదురు తిరగడం జరిగిందో మళ్ళీ యూటర్న్ తీసుకున్నారండి. ఇక్కడ అటువంటి వాస్తవాలు గ్రహించలేని పరిస్థితి ప్రజలు ఇప్పుడు లేరండి. ఇంతకుముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరండి. ఇప్పుడు ప్రతి విషయం కూడా ప్రతి వృద్ధుడు లేదా ప్రతి ఒక పౌరుడు కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉందండి. కాబట్టి అంచేత ఇప్పుడు ప్రజల్లో వచ్చిన స్పందన చూసి, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత చూసి ఇప్పుడు వాళ్ళు యూటర్న్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు అనే ఒక వ్యవస్థ క్రియేట్ చేశారు. కాబట్టి ఈరోజు 2 రోజుల్లోనే మళ్ళీ తిరిగి అందరికీ పెన్షన్లు అందించే కార్యక్రమం చేపట్టడానికి ఒక అవకాశం ఏర్పడిందండి. ఆ గ్రామ సచివాలయం లేకపోతే ఇప్పుడు జరిగేది కాదు కదా. అవును, అంచేత ఇవన్నీ కూడా ప్రజలందరూ గ్రహిస్తున్నారండి, వాస్తవంగా గమనిస్తున్నారు. ఇటువంటివి మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా దాంతో ఒక స్పందన ప్రజలు అనేది చూపిస్తారండి. రైట్. రాజు వెస్ట్ గోదావరి నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఎవరిది శవ రాజకీయం? మొన్నటిదాకా ఇళ్ళకే ఎవరిని వెళ్ళొద్దని చెప్పిన వాలంటీర్లు వెళ్ళడానికి వీళ్ళేనన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణన్ ఇప్పుడు మాట మార్చి వాళ్ళని పంపించండి, వీళ్ళని పంపించండి అంటున్నారు. ఎందుకు ఇంత భయపడిపోతున్నారా, లేక ఇంకేదన్నా కారణమా? నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా? ఎవరు శవ రాజకీయం చేస్తున్నారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఉన్నారు కదండి పవన్ గారు, అప్పుడు హైదరాబాద్ పారిపోయారు కదండి. అప్పుడు ఎవరు హైదరాబాద్ పారిపోయారు కదా పవన్. ఇంకా పవన్ బిడ్డగా ఉన్నారు కదండి, ఇంకా ఉన్నారు కదా. రాజకీయం అంతా అలాగే ఉంటది. కానీ చిన్న మనమండి ఈసీకి ఇచ్చిన తర్వాత ఈసీ వచ్చి వాళ్ళు ఇలా పెట్టారు, ఇలా పెట్టిన మనం ఇలా జరిగింది అని చెప్తే ప్రజలందరూ అర్థం చేసుకుంటారండి. అవును, అవునే కదండి. ఇప్పుడు ఇది ఎంత దుర్మార్గం అంటే అందరికీ తెలుసు, మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. తెలిసిపోయిందా? దుర్మార్గాలు చేస్తాడు చంద్రబాబు, దుర్మార్గం చేస్తాడు రామయ్య, దుర్మార్గాలు చేస్తాడు. చిన్న మనమండి, మీరు ఎంటీ రాజు గారు, చీఫ్ సెక్రటరీ ఎంటీ రాజు గారు, కుమార్ రాజు గారు, అది మాకు బాగా సన్నిహితం మా ఏరియా. అయితే ఆశ దోషం నాకు తెలుసండి, నేను దగ్గర ఉండి ఉన్నాను. 33 సంవత్సరాలు కౌలు రాయించుకుని సమాజిగూడలో ఎలా ఆక్రమించారు. ఆ విషయాలు వేరు, అదేందో మరి ఆ గొడవ ఏందో తెలియదు. కానీ అది ఇప్పుడు సందర్భం కాదు, తర్వాత చూద్దాం. కాశీం గారు కర్నూలు నుంచి. కాశీం గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్తే గారు, అందరికి నమస్కారం. మీరు అక్కడ ఉండాలి కదా, చెప్పండి. కలిసినా సార్ కర్నూలు, మీరు ఏమంటారు? కర్నూలు మీరు కలిసినా సార్, మీరు వచ్చినారు కర్నూలుకి. ఓకే, మాట్లాడండి దయచేసి. సార్ ఇది చాలా ఏమైనా చర్య సార్ చంద్రబాబు నాయుడు చేసిన పని. వీళ్ళు మళ్ళీ ముందరనే మనకు ఏదన్నా మెసేజ్ వస్తున్నాయి సార్. మా ముసలిలో అవును, లీడర్ జగన్ మోసం చేశాడన్నట్టే చెప్తున్నారు. మరి జనం నమ్ముతారా? జగన్ నమ్మరు సార్. ఎవరో చదువుకున్నా నేర్పుకుంటూ లెటర్ వచ్చినాడు అంటే. అదే వాళ్ళు అన్ని మెసేజ్లు పెడుతున్నారంటేనే కంగారు పడుతున్నట్లే కదా. ఏం విష్ణు గారు, వాళ్ళు రోజు మెసేజ్లు పెడుతున్నారంట జగన్దే అని. అంటే చేసినటువంటి తప్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి ప్రయత్నము, ఒక పక్కనేమో ఎల్లో మీడియా ద్వారా మాట్లాడటము, తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫోన్లన్నిటికీ కూడా ఒక వాయిస్ మెసేజ్ పంపుతా ఉన్నారు. మేము చేసింది ఏం కాదు, మేము పంచమన్నాం, ఇంటింటికి వెళ్ళమన్నాం. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పు ప్రజలకి అర్థమైపోయిందని దాని నుంచి
బయటపడాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంట. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో ఏం చెప్తున్నారంటే, మీకు కనుక ఈ 3 నెలలు పెన్షన్ ఇవ్వకపోతే నేను అధికారంలోకి వస్తే 4,000 చొప్పున పెన్షన్ ఇస్తానని చెప్పని కూడా చెప్తున్నాడు ఆ వాయిస్ మెసేజ్లో. అంటే ప్రలోభ పెట్టడం అనమాట, లేకపోతే వాళ్ళని తప్పుదోవ పట్టించడం. ఎంత ఏ స్థాయికి దిగజారిపోయారో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ మొత్తం అంతా కూడా వాళ్ళు కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. ప్రజల యొక్క ఆగ్రహము, పెన్షన్దారుల యొక్క ఆగ్రహము, వాలంటీర్ల యొక్క ఆగ్రహం అంతా కూడా వాళ్ళ మీద రాకుండా తప్పించుకునేడానికి ఈ ఒక పక్కనేమో పత్రికలు, ఒక పక్కనేమో ఆయన సొంతంగానే ఈ వాయిస్ మెసేజ్లు ఇస్తున్నారు. కానీ ప్రజలందరికీ, సామాన్యులందరికీ, రాష్ట్రం అంతా కూడా. ఇంకో విషయం మీ దృష్టికి వచ్చిందా విష్ణు గారు? నిన్న ఎవరో మా ఒంగోలు నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తున్నాడు, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు టీములు తయారు చేశారంట. ఆ టీములు లేకపోతే ఓళ్ళకు పంపించడం, తర్వాత అట్లాగే హోటళ్ళ దగ్గర లేకపోతే కోడళ్ళ దగ్గర కూర్చుని వైసీపీ రాదు, లేకపోతే తెలుగుదేశం అక్కడ గెలుస్తుంది, ఇక్కడ గెలుస్తుంది, ఇట్లాంటి కబుర్లు చెప్తూ జనాన్ని మోసం చేయాలని, మౌత్ టాక్ సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారట. అటువంటి విషయాలు మీరు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా? నిన్న నాకు ఒక ఒంగోలు నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు. అది కరెక్టేనండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డివిజన్లోకో ఒక గ్రామంలోకి వెళ్ళి విడివిడిగా వెళ్ళిపోయి కొన్ని చోట్ల టీ బంక్ దగ్గర లేకపోతే ఇంకో చోట చేరి ఒక ఆర్గ్యుమెంట్ని పార్టీకి అనుకూలంగా బిల్డప్ చేసి 10 మందితో ఒప్పించేటటువంటి మౌత్ పబ్లిసిటీ చేసే కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. సోషల్ మీడియాలో చేస్తున్నారు, లేకపోతే పత్రికల్లో చేస్తున్నారు. ఇలాంటి బృందాలను పంపించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా కనపట్లా. ఏ ఊరికి ఆ ఊరు, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతో అందరూ కూడా మమేకమై ఉన్నారు కాబట్టి ఎక్కడగా సందు దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా రాబోయే నెల రోజుల పాటు ఇంకా పిచ్చి పనులన్నీ కూడా చేసి ఏం చేయాలో ప్రజల ముందు పలసనైపోయేటటువంటి కార్యక్రమం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. రైట్. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, తాజాగా పురంధరేశ్వరి గారు ఒక లేఖ ఫిర్యాదు చేశారంట ఎన్నికల సంఘానికి. ఏమని 22 మంది ఆఫీసర్లు తప్పించాలని. పట్టుమని 10 సీట్లో పోటీ చేయని బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేస్తుంది? తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేయలేదు? అంటే తెలుగుదేశం తరఫున ఆవిడ ఏజెంట్గా మారి చేస్తుందని అనుకోవాలా? ఎట్లా ఇది ఎంతవరకు వాస్తవాలు ఉంటాయి? అచ్చంగా పోలీస్ ఆఫీసర్లు వైసీపీనే ఇది చేస్తున్నట్లుగా. అంటే వీళ్ళు అందరూ ఫాసిలైజ్ అయిపోయారు. వీళ్ళ మైండ్ సెట్ అంతా 50 ఏళ్ల క్రితం ఫాసిలైజ్ అయిపోయిందండి. వీళ్ళు ప్రజల్లో వచ్చిన మార్పును అర్థం చేసుకోవడం శక్తి లేదు. చంద్రబాబుకు లేదు, పురంధేశ్వరి లేదు, కొన్ని పార్టీలకి లేదు. ప్రజలు చాలా ఎవాల్వ్ అయ్యారు సార్. ప్రజలు చాలా తెలివి మీద ఉన్నారు. ప్రజలకు చాలా బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు గ్రామ సచివాలయాలు మన ఈయన కట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారే కట్టాడు. అక్కడ సిబ్బందిని, గ్రామ సచివాలయ సిబ్బందిని ఆయనే అపాయింట్ చేశాడు. మరి వాళ్ళు ఇస్తే ఇబ్బంది లేదా? అంటే ఎటువంటి ఇలాంటి ఆలోచనలు ఎట్లా అంటే, ఇప్పుడు విగ్రహాలకు ముసుగేయండి. ఏమిటండి విగ్రహాలకు ముసుగేయటం దరిద్రం కాకపోతే? కోర్టులో ఇచ్చిన ఈ తీర్పు విగ్రహాలకు ముసుగేసాడు. విగ్రహాల మొహం చూసేసి ఓటర్ ఇదైపోతాడా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడా? ఏంటి అసలు అది ఆలోచన ఏంటండి? ఇదే నేను అంటాను, ఇదే ఫాసిలైజ్డ్ థింక్ మైండ్ సెట్ అన్నమాట. ప్రజలు విగ్రహం చూసి ఓటేసేస్తారా? ప్రజలు వాలంటీర్ వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తే వాలంటీర్ చెప్పినట్టు తినేస్తారా? ప్రజలకు ఏం తెలియలేదా? ప్రజలు ఖచ్చితంగా అసలు డబ్బులు తీసుకొని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని, 2 పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేస్తున్నారు. వాళ్ళు అంత తెలివి మీద ఉన్నారు. వాళ్ళు ఆ విషయాన్ని ఎందుకు గమనించట్లేదు? అలాగే ఉద్యోగస్తులు వ్యతిరేకిస్తున్నారు, ఆఫీసులు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ మాటకి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉందండి? 1% ఇన్ఫ్లుయెన్స్. ఓటేసేవాడు లేడు. కాదు ప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు నా ఇది ఇష్యూ ఏంటంటే, బీజేపీతో పొత్తు ఇలా కేంద్రం ద్వారా ఎన్నికల సంఘం మీద ప్రభావితం చేయడానికే పురంధరేశ్వరి గారి ద్వారా ఈ రకమైన కథ నడిపిస్తున్నారా అన్నది నా ప్రశ్న. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు సార్. ఎన్నికల సంఘము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా బిహేవ్ చేసిందో మనకు తెలుసు. కోర్టులు ఏ విధంగా బిహేవ్ చేసిందో మన హైండ్ సైట్ వెనక్కి తిరిగి చూస్తే ఇవన్నీ మన అనుభవాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో ఫలితం ఎట్లా వచ్చిందండి? ఫలితం 98% సక్సెస్ రేటు. ఈ సంఘటనలన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పాల్గొయటమే. ఇవన్నీ ఖచ్చితంగా వైసీపీకి కలిసి వచ్చే అంశాలే. ఇంతకుముందు న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కూడా ప్రతిపక్షాలు ఇంత ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేయటాన్ని చూసి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళీ అవకాశాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. రైట్. ఒక్క నిమిషం. ఉమామహేశ్వరరావు విజయవాడ నుంచి. ఉమామహేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి.
నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మెయిన్ అంత సుప్రీం పవర్ ప్రజలదేనండి. అవును. ఇటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ప్రజలను నమ్ముకోడండి. ఆయన నమ్ముకునేదంతా వ్యవస్థలనే. అంటే ఇప్పుడు మరి పురంధరేశ్వరి గారి ద్వారా ఏకంగా 22 మంది మీద కంప్లైంట్ చేయించారంట. అదేదో చంద్రబాబు గారే చేసి ఉండొచ్చు కదా. ఆ 2 రోజులు అక్కడ పరిగాపాలు పడి కాళ్ళు పట్టుకొని ఆ బీజేపీతో కలిసిన దానికే కదండి. అంతేనా? ఇటువంటివన్నీ చేయటానికే రావటమే, ఇటువంటివన్నీ చేయటానికే కదండి. అందుకని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆయన ప్రజలను నమ్ముకోడు. ఈ ప్రజలంతా జగన్ వైపే ఉన్నారు. తర్వాత ఈ మా గ్రామాల్లో ఒక నాణ్యత ఉందండి. మీరు ఇంకా బాగా ఈ ప్రజలకు కూడా చెబుతున్నాను, స్టేట్ లో ఈ నమ్మకంగా ఒక అప్పు తెచ్చుకునే కాడ నమ్మకస్తుడైతే ఏమంటే రూపాయికి ఇస్తారో రూపాయిన్నరకి ఇస్తారో వడ్డీ అంటారు. ఈ ఎగ్గొట్టే మనస్తత్వం ఉండడు, 10 రూపాయలు వడ్డీ ఇస్తాను నాకు అంత కావాలి ఎంత కావాలంటాడు. అట్లాగే ఈ ఎగ్గొట్టే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు 100 చెబుతాడండి, ఎవ్వరూ నమ్ము. జగన్ గారు చెబుతున్నట్లుగా కిలో బంగారం బెంచ్ కారు ఇస్తానని చెబుతున్నాడు చంద్రబాబు గారు. రైట్, ఓకే. నాగార్జున గారు నెల్లూరు నుంచి. నాగార్జున గారు చెప్పండి, మీరేమంటారు? సార్ నమస్కారం సార్, అందరికీ నమస్కారం. హలో, మాట్లాడండి సార్. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు ఏమంటే ఆయన నెత్తిన ఏదో చెప్తారు చూడదు, ఏనుగు ఆయన నెత్తిల మీద చెత్త వేసుకున్నట్లు ఈ చెత్త అంతా వేసుకొని ఆయన్ని బురద పోసుకున్నాడు. ఆయన కడుక్కొని బయట పెట్టడం మటుకు చాలా కష్టం. బురద జగన్ గారికి మీ అందరికి పులవాలని చూస్తున్నారు కదా. పులమాలంటే ఎట్లా పులుగుతారు సార్? ఈనాడు ఆంధ్రజ్యోతి ద్వారా, లేకపోతే పురంధరేశ్వరి గారి ఫిర్యాదుల ద్వారా. సార్ సింపుల్ లాజిక్ సార్, 58 నెలలు దగ్గర 55 నుంచి 58 నెలలు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినాడు. ఈ 2 నెలలు ఎందుకు ఇవ్వలేదనేది అందరికీ తెలుసు కదా సార్, బహిరంగ రహస్యము. దీన్ని ఎవరు ఏమి కాదుగా, చంద్రబాబు నాకు సంబంధం లేదన్నట్టుగా పిక్చర్ ఇస్తున్నారు కదా వాళ్ళు. సార్ 100% వాళ్ళే చేసినారని నేను కాదు సార్, ఇల్లిటరేట్ అందరు చెప్తున్నారు సార్. నేను ఇంకొక మాట చెప్తాను సార్, ఒకటి. హలో, కంప్లీట్. ఇంతకు ముందు ఈ పింఛన్ తీసుకునే తొలలో నాకు తెలిసి టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. 10 ఓట్లలో 6 ఓట్లు, 6 నుంచి 7 ఓట్లు ఉన్నాయి జగన్ కు. ఇప్పుడు నాకు తెలిసి 9 ఓట్లకు వెళ్ళిపోయింది. కోపం వచ్చేసింది. విష్ణు గారు చెప్పండి, ఏమిటి పురంధరేశ్వరి గారు పట్టుమని 10 సీట్లో పోటీ చేయని పురంధరేశ్వరి గారు ఇంత పెద్ద వినతి పత్రం ఇచ్చారంట, ఫిర్యాదు పత్రం. తెలుగుదేశం వాళ్ళు ఇవ్వకుండా ఆవిడ ద్వారా ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మొన్న పోయిన ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ఏంటో మనందరికీ తెలుసు కదా సార్. మనం మాట్లాడితే బాగోదు, వాళ్ళకు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. ఆ ఓట్ల గురించి కాదు, వాళ్ళంతా తంటాలంతా కూడా కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్నికల కమిషన్ నుంచి ఇది ఇబ్బంది పెట్టాలి, ఆ కోణం నుంచి కూడా ఇబ్బంది పెట్టాలి అనేది వీళ్ళ పొత్తు. అది కూడా కాకుండా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అలా బయటకు అలా కనపడతా ఉంటారు. ఒక పక్క కంప్లైంట్ ఏమో నిమ్మగడ్డ రమేష్ గారితో ఇప్పిస్తారు, ఒక పక్కనేమో పురంధరేశ్వరి గారితో ఇప్పిస్తారు, ఇంకొక పక్కనేమో పత్రికలతో రాయిస్తారు. ఏంటంటే అందరికీ ఎవరెవరు ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములుగా ఉండాలో వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తున్నారు అనమాట. అంతే తప్ప భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏఎస్పీ ఉంటే ఏంటి, అసలు మీకు ఉన్న ఓట్ల శాతం ఎంత, ఈ చరిత్ర ఏంటి, మీ ఆంధ్రప్రదేశ్లో ఒక 20 సంవత్సరాల నుంచి చరిత్ర తీసుకుంటే ఏముంది. కాబట్టి ఇదేంటంటే ఒక కాన్స్పిరసీ అనమాట. ఒక కాన్స్పిరసీలో అందరూ భాగస్వాములు అవ్వాలి. రైట్, ఓకే. ఫైనల్ గా మోహన్ రావు, మీరు దీని మీద సంక్షిప్తంగా ఒక మాట్లాడని చెప్తారా? ఈ పురంధరేశ్వరి గారి ద్వారా ఎందుకు తెలుగుదేశం వాళ్ళు ఫిర్యాదు చేయిస్తున్నారు? సరే, ఇప్పుడు ఈ నెల రోజుల కాలంలో మరి ఇటువంటి ఫిర్యాదులు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఉంటాయా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని అవాసపాలు చేయాలనే ఆలోచనతో అన్ని పార్టీలు తప్పనిసరిగా పనిచేస్తుంటాయి. అయితే ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ రకంగా వాళ్ళు దాన్ని ఒక రకంగా మళ్ళీ మార్చడానికి ప్రయత్నం చేసినా సరే ప్రజలు ఎవరు నమ్మరు సార్. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక వ్యవస్థకి అలవాటు పడిపోయారు. ఆ ఫలితాలు ఏదో ఒక రకంగా అందుతున్నాయనే తరుణంలో ఇటువంటి ప్రత్యేకించి ఫిర్యాదుల ద్వారా ఆపడం అనేది చాలా ఘోరం సార్. ఇది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యింది కానీ మైనస్ అవ్వలేదు సార్. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, విష్ణు గారు, మోహన్ రావు గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.